తరింపచేస్తాడు. పుణ్యక్షే హాయ్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ మీ ముందు ఇంకొక రివ్యూతో వచ్చాను. ఆ మూవీ పేరు వచ్చేసి కన్నప్ప. సో మూవీ గురించి ఏం చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్దాం అనుకున్నాను. ఏంటంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఎలా ఉన్నా నేనైతే 3 ఇద్దామని మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే దేవుడి కథల మీద నాకు సినిమాలు తీస్తే ఆ దర్శకులు కానీ ఆ ప్రొడక్షన్ హౌస్ మీద కానీ నాకు ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే లైక్ అట్లీస్ట్ మనకి వెనకట మనం పురాణాలు గాథలు చెప్పేవాళ్ళు. అండ్ అలాగే మనకి ఎన్టీ రామారావు గారు కానివ్వండి, నాగేశ్వరరావు గారు కానివ్వండి, మనకి సినిమాల్లో చూపించేవాళ్ళు అప్పట్లో. అరే దేవుడు అంటే ఇలాగే ఉంటాడేమో అని నార్త్ వాళ్ళు కూడా మన దగ్గరనే చూసి నేర్చుకొని వాళ్ళు మహాభారతం లాంటి సీరియల్ తీశారు, రైట్. సో ఇంకా ఇప్పుడు మన రాజమౌళి గారి గురించి కూడా చెప్పాలి. తన గురించి ఈ మూవీ చెప్పేటప్పుడు ఎలాగో చెప్తాను. బట్ తను కూడా లైక్ ఒక నిద్రిస్తున్న బాలీవుడ్ని లేపాడు. శివుడి వైపు ఒక బాహుబలి సాంగ్తో ఇండియాని లేపాడు. సో బాలీవుడ్ని కాదు, వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్క హిందువుని లేపాడు శివ ఫస్ట్ సాంగ్ బాహుబలిలో తో. సో అందుకే ఎవరన్నా దేవుడి సినిమా మీద తీస్తే నాకైతే చాలా రెస్పెక్ట్ వచ్చేస్తుంది. సో ఈ మూవీ కూడా నాకు అలాగే అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన దేవుళ్ళకి మనం రెస్పెక్ట్, మన కథలకి మనం రెస్పెక్ట్ ఇస్తేనే పక్క వాళ్ళు కూడా ఇస్తారు. అది లోపించడం వల్లే చాలా విధాలుగా మనం అవమానాలు పడ్డామని నాకు అనిపిస్తుంది. ఎప్పుడైతే మోడీ గారు వచ్చారో అదే టైంలో మనకి రాజమౌళి గారు వచ్చారో, ఈ రెండు ఒకేసారి ఇండియాలో భక్తి భావాన్ని పెంపొందించారు. అంటే లైక్ అది ప్యారల్గా జరిగింది అనుకుంటా. ఐ డోంట్ నో. మోడీ గారు 2012 ఆ టైంలో పదవిలోకి రావడం, అప్పుడే హిందుత్వం కొద్దిగా ఒక గడిలో పడడం, అండ్ అలాగే మన రాజమౌళి గారు కూడా అదే టైంలో బాహుబలి తీయడం, అవంతా యాదృచ్ఛికంగా జరిగిందో లేకుంటే దైవం తలెంచిందో మనకు తెలియదు. కానీ అప్పటి నుంచి అయితే కొద్దిగా రెస్పెక్ట్ అనేది వచ్చింది. పీకే ఇలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. హిందూస్ని, మన మతాలని, మన ధర్మాలని హేళన చేస్తూ అవన్నీ కూడా కొంచెం తగ్గుముఖం పట్టాయి అనమాట, రైట్. సో ఇదంతా పక్కన పెట్టేస్తే కన్నప్ప గురించి మాట్లాడాలి. ఏం చెప్పాలండి మూవీ గురించి? మూవీలో అండి ఒక లాస్ట్ 15 మినిట్స్లో మంచు విష్ణు గారి మీద రెస్పెక్ట్ అనేది లేని వాళ్ళకు కూడా వచ్చేస్తుంది అనిపించింది నాకు. సినిమా చూస్తే కళ్ళకి నీళ్ళు వచ్చాయి నాకైతే. అసలు ఆ ఎపిసోడ్ ఏదైతే ప్రభాస్ వచ్చి అక్కడి నుంచి ఆ కన్నప్ప స్టోరీ మొదలవుతుందో, అద్భుతం అంటే అద్భుతం. వండర్ఫుల్గా తీశారు. మన మోహన్ బాబు గారి మాటల్లో చెప్పాలంటే చాలా బాగా తీశారు. అద్భుతంగా వచ్చింది మూవీ. బట్ సినిమా స్టోరీకి వచ్చేస్తే కొన్ని థింగ్స్ చెప్పాలి. సో మూవీ మనందరికీ తెలిసినట్టే న్యూజిలాండ్లో తీశారు. న్యూజిలాండ్లో తీశారు కానీ అది మనకి శ్రీకాళహస్తి లాగా చూపిస్తారు అనమాట. సో అందులో ఒక 5 ట్రైబ్స్ ఉంటాయి. ఆ 5 ట్రైబ్స్లో ఒక ట్రైబ్కి చెందిన వాళ్ళు మంచు విష్ణు. అండ్ మంచు విష్ణు చిన్నప్పుడు ఒక ఆ ఊర్లో తను ఉన్న గూడెంలో బలిస్తారనమాట చిన్న బాబుని, తన ఫ్రెండ్ని. అది చూసి అమ్మవారికి బలిస్తే ఆయన దేవుళ్ళ మీద ద్వేషం పెంచుకుంటాడు. ఎందుకంటే ఆ బలి ఇవ్వడం వల్ల తన ఫ్రెండ్ చనిపోయాడని. ఆ బలిచ్చే ఆమె వచ్చేసి మన అమ్మ నాన్న తమిళ అమ్మాయిలో మన ప్రకాష్ రాజ్ సెకండ్ వైఫ్ ఉంటారు కదా, పిన్ని, మన రవితేజ గారి పిన్ని, ఆమె ఉంటుంది అనమాట, తమిళ యాక్ట్రెస్. మనకి ట్రైలర్స్ కూడా కనిపిస్తుంది కదా. సో శరత్ కుమార్ వచ్చేసి మంచు విష్ణు వాళ్ళ ఫాదర్ ఉంటాడు. అండ్ దెన్ అది అయిపోయాక అది ఏడ్చేసి ఆయన దేవుని మీద ద్వేషం పెంచుకుంటాడు. తర్వాత ఇంకా తను ఇంకొక పక్క గూడెంలో ఉన్న అమ్మాయి హీరోయిన్. సో తనతో ఇలా ప్రేమలో పడ్డాడు. అది ఆల్మోస్ట్ మనకు కొద్దిగా లైక్ చెప్పాలంటే మనకి బాహుబలే గుర్తొస్తుందండి. కొద్దిగా ఫైట్స్ కానీ అవి కానీ. అది అవంతిక అండ్ బాహుబలి స్టోరీ లాగానే అనిపిస్తుంది చాలా మటుకు. కొద్దిగా మనకి RRRలో జూనియర్ ఎన్టీఆర్ గూడెం వాళ్ళు వేసిన డ్రెస్, కాస్ట్యూమ్స్ అవి గుర్తొస్తుంటాయి. అండ్ ఆ కాస్ట్యూమ్స్ మధ్యలో ఈ బాహుబలి లాంటి అదే ఫస్ట్ అనామిక లవ్ స్టోరీ లాగా గుర్తొస్తుంటుంది అనమాట. అంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రాజమౌళి గారు ఛత్రపతి లాంటి సినిమా ఒకటి తీసి పెట్టారు. లైక్ బేసిక్గా ఏంటంటే రాజమౌళి గారికి ఒక అలవాటు ఉంది. అప్పట్లో ఫస్ట్లో అతను సినిమాలు హీరో వేరే ఏదో ఒక ఊరికి వెళ్ళి ఆ ఊరిలో ప్రతాపం చూపించి రావడం. ఫర్ ఎగ్జాంపుల్ సింహాద్రిలో మలయాళం ల్యాండ్కి వెళ్తాడు, కేరళకి. అండ్ అలాగే
విక్రమ్ సింగ్ రాథోడ్ చంబాల్ అక్కడికి వెళ్తాడు. అలా స్టేట్కి అలా వెళ్ళి రాజస్థాన్కి వెళ్తాడు మగధీరాలో. సో అలా ఛత్రపతి కూడా అలా వైజాగ్ శ్రీలంక అలా కనెక్షన్ పెట్టేవారు కదా. అదే టెంప్లెట్ చాలా ఆఖరికి ఎలా అంటే సైరా లాంటి దేశభక్తి సినిమాలో కూడా అతని పేరు సురేందర్ రెడ్డి బ్రిటిష్ వాళ్ళ మధ్యలో కూడా ఛత్రపతి లాంటి సీన్లు పెట్టి మొత్తం అదే పెట్టాడు. అండ్ ఈ మధ్య అదే కన్నడ వాళ్ళంతా బడ్జెట్ పెట్టి బాహుబలి లాంటి సినిమా తీయలేమురా బాబు మేము లైక్ ఒక ఛత్రపతి లాంటి సినిమాని బిగ్ స్కేల్లో తీస్తామని చెప్పి సేమ్ అదే స్టోరీ తీసి కేజీఎఫ్ లాంటి ఇటు కొట్టారు. సో ఇదెందుకు చెప్తున్నానంటే ఈ సినిమా చూసినంతసేపు కూడా మనకి ఫస్ట్ హాఫ్లో లైక్ ఎస్పెషల్లీ ఫస్ట్ కొన్ని సీన్స్లో అంటే బాహుబలి చూసి ఇన్స్పైర్ అయ్యి విష్ణు తీసాడనే అనిపిస్తుంది. ఆ బాణాల ఫైట్లు కానివ్వండి అవి కానివ్వండి. అంటే బాహుబలి చూసాక ఎన్నైతే సినిమాలు వచ్చాయో అవన్నీ అదే దీనికి లైక్ టెంప్లెట్ అని అనిపిస్తుంది మనకి. బట్ ఎటొచ్చి ఇది దేవుడి సినిమా భక్తి భావం కాబట్టి అది లైక్ అది చేంజ్ అయిపోతుంది సెకండ్ హాఫ్లో వచ్చేవరకు మైండ్ సెట్. బట్ ఫస్ట్ హాఫ్లో వచ్చినట్టయితే ఖచ్చితంగా అందరికీ రెమిసెన్స్ వస్తుంది బాహుబలికి, రాజమౌళి సినిమా కానీ దానికి. అండ్ ఈ సినిమా చూసినాక నాకు ఏమనిపించిందంటే రాజమౌళి నాకు ఎప్పుడు క్వశ్చన్ ఉండేది, బాహుబలిలో కాస్ట్యూమ్స్ పెట్టాడు రాజమౌళి, బాహుబలిలో అన్నీ పెట్టాడు, బట్ అది ఏదో మన దేవుని సినిమా తీయొచ్చు కదా. రాజమౌళి ఎందుకు జానపదం తీశాడు అంటే ఫ్లోక్లోర్ తీశాడు రాజమౌళి, మైథలాజికల్ తీయలేదు. అదే ఏదైనా రామాయణంలో లేకపోతే నిజంగా కన్నప్ప లాంటి స్టోరీ ఎందుకు తీయలేదు అంటే నాకు అప్పుడు అనిపించింది ఆ మూవీలో. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తానంటే ఆ మూవీలో రాజమౌళి అనామికకి అవంతికకి ప్రభాస్కి అండ్ తమన్నాకి ఆ రొమాన్స్ కానీ ఆ సటిల్ సీన్స్ కానీ తీయలేడు కదా. దానికోసం ఆయన ఇట్లా జానపదం ఎంచుకున్నాడేమో అని అనిపించింది అనమాట. బట్ ఇందులో ఏదైతే ఆ జానపదంలో ఈ మైథలాజికల్గా అలాంటి పెట్టేవరకల వాళ్ళిద్దరు రిలేషన్షిప్ పెట్టేవరకల కొద్దిగా ఎబ్బట్టుబడే కంటే కొద్దిగా పెద్దవాళ్ళు ఎవరైనా సినిమాకి వస్తే ఈ భక్తి సినిమా అనుకుని వచ్చాంలేండి ఇవి అన్నీ ఎందుకున్నాయని కొద్దిగా అనుకునే అయితే ఆస్కారం అయితే ఉంది సినిమాలో ఫస్ట్ హాఫ్లో సీక్వెన్స్లు కానీ ఫైట్స్ కానీ అవన్నీ. బట్ న్యూజిలాండ్లో తీశారు. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే న్యూజిలాండ్లో మనకి నేటివిటీ తప్పింది అనేది అది ఒకటి ఉంది. బట్ మంచు విష్ణు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అనమాట, సార్ మీరు న్యూజిలాండ్ ఎందుకు తీసుకున్నారు, లైక్ అప్పుడు న్యూజిలాండ్కి వాస్తవికత దెబ్బతింటుంది కదా అంటే ఆ టైంలో నేచర్ అంత ప్యూర్గా ఉంటుందేమో, ఎందుకంటే న్యూజిలాండ్ చాలా క్లీన్గా ఉంటుంది, చాలా ప్యూర్గా ఉంటుంది. సో అంత ప్యూర్గా ఉండాలని చెప్పి న్యూజిలాండ్ తీసుకున్నాను. కానీ అది ఆ లాజిక్ చాలా బాగా వర్కౌట్ అయింది నిజంగా చెప్పాలంటే. బట్ వచ్చే ప్రాబ్లం ఏమొచ్చిందంటే న్యూజిలాండ్లో తీసే వరకు అలా క్యాన్వాస్ అనేది చిన్నదైపోయింది. ఏమైపోయిందంటే ఇప్పుడు మనం బాహుబలి చూస్తే వెనకాల ఒక 100,000 మంది జూనియర్ ఆర్టిస్టులు కానీ లైక్ పబ్లిక్ కానీ అది ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఫైట్స్ అవన్నీ ఉన్న ఇప్పుడు ఎంత పెద్ద ఫైట్లు తీసినా ఓన్లీ 2-3 ఫైట్లు చేసుకున్నట్టు ఉంది. లైక్ ఏదో రోడ్ మీద 2-3 ఫైట్ చేసుకుంటారు కదా, అలా అనిపిస్తున్నాయి ఫైట్స్ కానీ అవి కానీ సినిమాలో. వెనకాల క్రౌడ్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ సినిమా చూస్తే నాకు అర్థమైంది అనమాట. ఇప్పుడు మనం డ్యాన్స్ హీరోయిన్ చేస్తే వెనకాల డ్యాన్స్ నెంబర్లో ఎందుకు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారో అని అనుకుంటాం మనం. అప్పట్లో సందీప్ రెడ్డి వంక అంటాడు అనమాట. వెంకటేష్ సినిమా చూస్తే ఎప్పటికీ 2-3 జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళే ఎప్పుడు డ్యాన్స్లు ఆడుతుంటారు. సో నేను అందుకే నాకు ఆ జూనియర్ ఆర్టిస్టులు ఉండడం ఇష్టం లేదు, దాని బదులు నేను మాస్కులు పెట్టించి ఫైట్ చేయించాను అనిమాల్లో అన్నాడు ఆయన. బట్ ఫిర్బీ నేను ఎందుకు పెట్టానంటే అలా మెంబర్స్ ఉంటేనే సినిమాకి ఒక లైక్ ఒక వస్తుంది, ఒక రిచ్ లుక్ అప్ వస్తుంది. సో అంటే మనుషులు అనేది ఎంత ఇంపార్టెంట్, లైక్ అతను రిపీట్ చేసిన కానీ మనుషులు మిస్ కాలేదు, అంటే మాస్కులు పెట్టి ఫైట్ చేయించిన. సో ఈ సినిమాలో ఆ చిన్న లాజిక్ కొద్దిగా మిస్ అయిపోయింది అనమాట. అంటే పబ్లిక్ లేరు అనిపిస్తుంది, ఎందుకంటే కొన్ని సీన్స్లో బ్రహ్మాజీ, ముఖేష్, ఋషి వీళ్ళందరూ ఉంటారు, కానీ వెనకాల క్రౌడ్ లేకపోవడం వల్ల కొద్దిగా అనిపించింది. బట్ అగైన్ మనకి చెప్పినట్టు సినిమాలో లాస్ట్గా వచ్చిన శివతత్వం అనేదితో మనం అన్నీ మర్చిపోతాం. ఆ సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు శివుడే కనిపిస్తాడు. ఈ సినిమాలో అండి ఒక షార్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మంచు విష్ణుకి శివుడి మీద భక్తి పెరిగినప్పుడు ప్రతి దాంట్లో శివుడిని చూస్తాడు. ఆ షార్ట్ చాలా బాగుంది, ఆ సాంగ్ కూడా అద్భుతంగా ఉంది. అది గూస్ బంప్స్ వచ్చాయి మంచు విష్ణు ఏడ్చేటప్పుడు. అంటే మనకి బట్ ఫస్ట్ హాఫ్లో కొద్దిగా మనకి ఏమనిపిస్తుంది అంటే ప్రాబ్లం ఏమైపోయిందంటే మన తెలుగు సినిమా ఇస్ వెరీ సింపుల్. మనకు ఆల్ వీ నీడ్ ఈజ్ ఒక గుడ్ డైరెక్టర్, ఒక గుడ్ మ్యూజిక్ డైరెక్టర్.
ఇప్పుడు ఒక మణి శర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్, ఒక పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ కలిస్తేనే పోకిరి లాంటి సినిమా వచ్చింది. దానికి మహేష్ బాబు లాంటి ఒక మెథడ్ యాక్టర్, ఒక ఆసమ్ యాక్టర్, యూనో స్క్రీన్ ప్రజెన్స్ ఉన్న యాక్టర్ చేస్తే అది ఇండస్ట్రీ రికార్డ్ అయింది. సేమ్ థింగ్ విత్ రంగస్థలం. దేవిశ్రీ ప్రసాద్ కానివ్వండి, సుకుమార్ కానివ్వండి, రామ్ చరణ్ తేజ్ కానివ్వండి, ఇలా మీరు ఏ ఇండస్ట్రీ హిట్ తీసుకున్నా ప్రతి దానికి వెనకాల ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్, ఒక పెద్ద హీరో ఉంటాడు. సో అది ఈ మంచు విష్ణు సినిమాలో యూనో లైక్ తను మంచి యాక్టర్ కాదని అనట్లేదు, బట్ డైరెక్టర్ అనేటాన్ని మనకు తెలియదు. ముఖేష్ సింగ్ అనేది ఉంది, ముఖేష్ సింగ్ అని ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా పెద్దగా పేరున్న తను ఉన్నట్టు నాకు అనిపించలేదు, రైట్? సో దీంత ఖర్చు పెట్టి తీసినప్పుడు తన మంచి మ్యూజిక్ డైరెక్టర్ మంచిది పెడితే ఇప్పుడు మన ఆదిపురుషులో లోపం ఏంటి? సినిమాలో అంత డబ్బులు పెట్టిన ఎటొచ్చి ఏదో తానాజీ లాంటి ఏదో సినిమా తీసిన ఎక్స్పీరియన్స్ లేని ఓం రావత్కి ఇచ్చే వరకలా అతని సినిమా మొత్తం ఏదో చేశాడు, రైట్? బట్ అదే నాగశ్విన్ మ్యూజిక్ డైరెక్టర్ లేకున్నా కల్కిలో ఒక షార్ట్ కర్నూలు లాగా చూపించి ఒక్క షార్ట్తో సినిమా సూపర్ హిట్ కొట్టాడు టేకింగ్లో. సేమ్ థింగ్ ఒక మంచి డైరెక్టర్ ఉంటే సినిమా ఇంకొక రేంజ్లోకి వెళ్ళేది కదా అనిపించింది నాకు. అండ్ దెన్ అలాగే మ్యూజిక్ కూడా కొద్ది ఫాస్ట్ బీట్ సాంగ్స్ అలా అనిపించింది ఫస్ట్లో. ఆల్రెడీ న్యూజిలాండ్లో తీస్తున్నారు, ఆల్రెడీ ఫాస్ట్ బీట్ మ్యూజిక్ పెట్టే వరకలా అది ఆ కాలానికి సెట్ కాలేదేమో అని అనిపించింది నాకు. బట్ అగైన్ లైక్ ఐ సెడ్, అది యూనో లైక్ అది వాళ్ళ చాయిస్. బట్ యూనో ఈ సినిమా గురించి ఏమైనా మాట్లాడాలని నెగిటివ్ చెప్పాలన్నా కొద్దిగా భయం వేస్తుంది ఎవరికన్నా, ఎందుకంటే లైక్ వాళ్ళు ఫస్టే వార్నింగ్ ఇచ్చారు సినిమా గురించి ఏం చెప్పొద్దు నెగిటివ్ కానీ. బట్ వార్నింగ్కి భయపడి కాదు, బట్ సినిమాలో ఏం చెప్దామంటే ఈ నెగిటివ్ చెప్దామంటే ఏం లేదు అసలు. అది లైక్ చెప్పిన నెగిటివ్ ఏంటంటే అదొకటే, వాట్ ఈస్ ఇట్ లైక్ ఎక్కువ పబ్లిక్ క్లియర్ అని. అండ్ దెన్ ఇంకొక నెగిటివ్ నాకు ఏమనిపించింది అంటే లైక్ రొమాన్స్ కంటెంట్ ఎక్కువైపోయిందేమో అనిపించింది. ఇప్పుడు భక్తిభావంతో చూసిన సినిమా ఇప్పుడు మన తాతలని, మన నాయనమ్మలని ఇట్లాంటి సినిమాలకు తీసుకెళ్తే వాళ్ళు ఫస్ట్ తిట్టుకుంటారు, అది ఏంద్రా ఇది దేవుని సినిమా చూద్దామని వస్తే ఇవన్నీ ఎందుకున్నారా బాబా అనుకుంటారు. లైక్ ఇప్పుడు అలాంటి సినిమాలు చూడాలనుకున్నప్పుడు అలాంటి సినిమాలకే వెళ్తారు కదా పబ్లిక్. సో ఇందులో ఆ కంటెంట్ అంత ఘనంగా కంటెంట్ పెట్టాల్సిన అవసరం లేదేమో అనిపించింది. హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అంత డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదేమో అనిపించింది. బట్ అగైన్ లైక్ ఇందులో లవ్ స్టోరీకి కూడా కొద్దిగా పార్ట్ ఉంది సినిమాలో చూపించి, వాళ్ళు కయామత్ లాగా వాళ్ళు బయటికి వెళ్ళడం, అవన్నీ సీన్స్ చాలా బాగున్నాయి. విష్ణు అవన్నీ అంటే అది. అండ్ దెన్ అంటే సినిమాలో చూసినంతసేపు అక్షయ్ కుమార్ అండ్ కాజల్ అగర్వాల్ సూపర్గా ఉన్నారండి, పార్వతీ పరమేశ్వర్ లాగా. నేనైతే నా షూస్ ఇప్పేస్తాను వాళ్ళు వచ్చినప్పుడల్లా, నిజంగా దేవుడిని చూసినామా అనిపించింది. అండ్ క్లైమాక్స్ అయితే నేను లేచి దండం పెట్టానండి, అంత గూస్ బంప్స్ వచ్చాయి నాకు. ఓం నమ శివాయ అని అనుకున్నాను మనసులో, కళ్ళకి నీళ్ళు వచ్చాయి. ఆ శివుడికి ఉన్న భక్తి ఏదైతే తీసాడో అంటే అది ఇమోషన్ అనేది చాలా టచ్ చేశాడు. సో నేను మొన్ననే ఏదో సినిమా కుబేర సినిమా చెప్పినప్పుడు చెప్పాను, కుబేర కాదు లైక్ నిన్న బాడీసెట్ సినిమా 11 సినిమాలో చెప్పిన అందులో బ్రదర్ ఇమోషన్ చాలా ఉందని. ఇప్పుడు రంగస్థలంలో బ్రదర్ ఇమోషన్ ఎలా ఉందో, ఇప్పుడు మనకు పోక్రీలో ఫాదర్ ఇమోషన్ ఎలా వర్కౌట్ అయిందో, ప్రతి సినిమాలో ఒక ఇమోషన్ వర్కౌట్ అయితే హిట్ అవుతుంది అనమాట. ఈ సినిమాలో శివుడి ఇమోషన్ చాలా వర్కౌట్ అయింది. సో అందుకే ఈ సినిమా నేను బాగా హిట్ అవుతుంది అనుకుంటాను. అండ్ అలాగే నార్త్లో మాత్రం ఇది ఒక రేంజ్లోకి వెళ్ళినా మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. బట్ అగైన్ లైక్ నేను చెప్పినట్టు నార్త్లో వాళ్ళు కొద్దిగా మన యూనో లైక్ అది ఎంతవరకు తీసుకెళ్తారో చూడాలి మరి రిలీజ్ అనేది కానీ. బట్ అక్షయ్ కుమార్ గారు అయితే చాలా బాగున్నారు శివుడిలో. విష్ణు గారు అయితే చాలా బాగా చేశారు యాక్టింగ్. కొన్ని ఫైట్స్ మనకు బాహుబలి గుర్తొచ్చిన సినిమా మాత్రం చాలా బాగుంది. అండ్ మీరైతే సినిమా ఖచ్చితంగా చూడండి. సాంగ్స్ కూడా సూపర్గా ఉన్నాయి లాస్ట్లో వచ్చిన సాంగ్ అయితే. అండ్ గ్రాఫిక్స్ కొన్ని లాస్ట్లో కొద్దిగా యానిమల్స్ గ్రాఫిక్ కొద్దిగా అటు ఇటు అయ్యాయి కానీ, బట్ ఇవన్నీ మర్చిపోయి ఒక కన్నప్ప స్టోరీ మనందరికీ తెలిసిందే. కన్ను దానం ఇస్తాడు శివుడికి, శివుడు ఏడుస్తున్నాడు అని చెప్పి కన్నప్ప, అందుకే కన్ను అప్ప అయ్యాడు అనమాట, కన్ను ఇచ్చాడు కాబట్టి. అదంతా శివతత్వం, అదంతా చాలా బాగుంది. అండ్ నా రేటింగ్ వచ్చేసి 4.5 and 5 అండి. నేను ముందే చెప్పాను కదా సినిమా రేటింగ్ అనేది 3 నుంచి స్టార్ట్ అవుతుంది నాకు ఎవరు దేవుడు సినిమా చేసినా. అండ్ దెన్ మీరైతే తప్పకుండా చూడండి మూవీ, డోంట్ మిస్ ఇట్. సో ఫ్రెండ్స్, మూవీ టికెట్ వచ్చేసి అయితే నాకైతే $20 పడింది అనమాట. చూడండి. బై ఫ్రెండ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.